మా మీ పేరేంటి? కావమ్మ. కావమ్మా. ఇల్లు మీదేనా? మాది సొంత ఇల్లేనా? ఇల్లే కానీ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురికి ఉన్నారు. ఈ ఇల్లు మీ ముగ్గురికా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? భర్త దగ్గర ఉన్నారు. పెళ్ళి అయిపోయింది. మిరపాయలు వచ్చి అరిసరికి వచ్చారు. అమ్మగారు నేను ఉండేదాన్ని. అమ్మ చనిపోయింది. నేను అక్కడనే ఉంటాను. మీకు పెళ్ళి అయిందమ్మా? పెళ్ళి అయింది. భర్త చచ్చిపోయాడు. ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు వదిలేసాడు, చచ్చిపోయాడు. లేదు, వదిలేసిన తర్వాత చచ్చిపోయాడు. అప్పుడు పాప పుట్టింది, చచ్చిపోయాడు. వదిలేసాడు 5 సంవత్సరాల పాప. అప్పటి నుంచి అమ్మగారు కదా, అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అమ్మ నేను ఉండేదాన్ని. అమ్మ పింఛని వచ్చేది. నాకు పింఛని 3 సార్లు రాసాను, 3 సార్లు రాలేదు. మీకెందుకు రాలేదమ్మా? లేదమ్మా, 3 సార్లు రాయించాను. అమ్మకైతే తెల్లొచ్చి 2వ తారీఖు చచ్చిపోయింది. సంతకం లేదని ఆ డబ్బులు ఇవ్వలేదు, పుస్తకం తీసేసుకున్నారు. దానికి పెట్టాను, రాయమన్నాను. 3 సార్లు రాసాం, రాలేదు. మరి ఇప్పుడు ఏమో తెలియదు, మళ్ళీ కొత్తగా పెట్టుకోమంటున్నారు. మరి మీకు పెన్షన్ రావట్లేదు కదా, మీరు ఎలా బ్రతుకుతున్నారు? మరి అక్కడ ఇంతవరకు నేను బట్టలు అవి తిప్పుకున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నవాడికి తెచ్చుకుంటే తినడం. బట్టలు మా ముట్టుకెళ్ళి వాళ్ళు పెడతారు. అప్పుడప్పుడు చెల్లెలు తడతారు. ఇంటి దూరం కదా. మీ చెల్లెలు ఉండేది అక్కడ? మరిపాలెం తాడిచెట్లు వైజాగే కదా? వైజాగేనమ్మా. మీరు వంటది చేసుకోరు అయితే? చేసుకుంటాం. మరి మరి మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీకు ఖర్చులకి వాటికి కూడా ఉండాలి కదా డబ్బులు అవిని. మరి వాళ్ళు ఇస్తారు. ఎవరు? మా చెల్లెలు ఇస్తారు. ఎంత ఇస్తారు నెలకి? నెలకి కాదు, ఇప్పుడు ఇస్తారు. లేకపోతే ఎన్నాళ్ళ క్రితం వచ్చారు? ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. అప్పుడు ఎంత ఇచ్చారు? 5 రూపాయలు ఇచ్చారు. వంట చేసుకుంటావమ్మా? వంట చేస్తాను. స్టవ్ ఉందా? స్టవ్ మొన్న ఇరిగిపోయింది, రిపేర్కి ఇచ్చాను మా అమ్మ స్టవ్. మరి ఎలా వంట చేసుకుంటావు? మరి వాళ్ళు ఏంటి బొగ్గిపోయి మీద దాని మీద వండుకొని. మీ ఆయన నిన్ను ఎందుకు వదిలేశారమ్మా? ఏం లేదమ్మా, ఇక్కడే ఉండరు అమ్మ. ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఊరు. పుట్టిన తర్వాత నేను వదిలేశారు. చచ్చిపోయి వెళ్ళిపోయాడండి. చచ్చిపోక ముందు నిన్ను వదిలేశారు కదా? చచ్చిపోక ముందు వదిలేశారు. అదే ఎందుకు వదిలేశారు అంటే మామూలు. మరి అక్కడ చెరువు ఉండేది కాదు, చెరువు బడి. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండరు. ఇక్కడ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇంకో భార్య అంటే తీసుకున్నామ్మా. ఇంకొక పెళ్లి చేసుకోలేదు. వచ్చేసింది కొండవాసి నుంచి. మా ఇంట్లో ఊరు ఆయన. నా కోపం నుండి ఉండిపోయాను. నన్ను చూడలేదు అది. అప్పుడు నేను మా అమ్మాయి దగ్గర ఉన్నాను. అందుకని మా పుట్టినూరు అమ్మ, చిన్నప్పటి నుంచి పుట్టినూరు. చూడు వీళ్ళందరూ చూసారా, 2 సంవత్సరాలు తీసుకుంటున్నాయి అమ్మ. ఒక్కరు పట్టించుకోవాలి. ఒకరంటే ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు ఇరుగు పరుగు ఉన్నారా? ఇప్పుడు ఎటు అడిగారా? ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోతున్నారు. మరి ఇప్పుడు ఏదైనా సరే ఇవిడికి పరిస్థితి బాగాలేదు. ఒక్కరితో ఒకళ్ళు పట్టించుకొని రాయించలేదు. ఎందుకు రాలేదు పింఛనని. అదమ్మా. ఎలా ఉంటున్నావమ్మా? నీకు పెన్షన్ కూడా రాకపోవమ్మా. అలా అమ్మక పరిస్థితి తెలుసు. సరే, మరి నీకు రేషన్ అది ఇస్తే వండుకుంటావా? కిరాణా సామాన్లు ఏమైనా? మరి వండుకోను, నేను వేరే వాళ్ళు ఇస్తే తింటాను అంటే నేను ఇవ్వను, వేరే వాళ్ళకైనా ఇచ్చుకుంటాను. వండుకునే వాళ్ళకి వండుకుంటావా? తెప్పించమంటావా? మరి ఇందులో నీకు ఏదైనా అవసరం అనుకుంటే ఉంచుకో. ఏంటది? కారం అమ్మా. బియ్యం కూడా ఎవరికి ఇవ్వకు, ఎవరికి ఇవ్వకు. లేదమ్మా. ఎంత? 3,000. ఓకే, సరేనా? మరి నేను వెళ్ళరానా? సంతోషమేనా? ఓకే, మరి బాయ్. బాధపడకు, సరేనా? బాయ్. ఇస్తాను.